వాస్తు ప్రకారంగా సంక్రాంతి రోజున ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గృహపరంగా మనం ఎట్లా చేయాలి అనేది వాళ్ళు ప్రశ్నించారు. జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు. మనకు ఈ సంక్రాంతి సీజన్‌లో ఒకళ్ళిద్దరు కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. వాస్తు ప్రకారంగా సంక్రాంతి రోజున ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గృహపరంగా మనం ఎట్లా చేయాలి అనేది వాళ్ళు ప్రశ్నించారు. అంటే సంక్రాంతి రోజు వాస్తు ప్రకారంగా ఏం చేయాలి? అనే దాన్ని గనక మనం ఆలోచన చేస్తే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే గనక సంక్రాంతికి ముందు భాగంలో వచ్చేటువంటి ముందు రోజు భోగి అంటారు. సంక్రాంతికి ఆ రోజు సంక్రాంతి మరునాడు వచ్చేటువంటిది కనుమ. వీటికి ముఖ్యంగా గమనిస్తే భోగి మంటలు వేస్తారు. అది అందరికీ కూడాను సాంప్రదాయబద్ధంగా వారి వారి ఆచారాలు, ప్రాంతాలకు అనుగుణంగా చేసుకుంటారు. తర్వాత సంక్రాంతి రోజున చేసేటువంటి ఫెస్టివల్ రోజు మనం ముఖ్యంగా ఇల్లును శుద్ధి చేసుకోవటము. ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆవు పేడతో చక్కగా ఇల్లంతా కూడాను కల్లాపు చల్లుకొని, ఇంటిని శుద్ధి చేసి, ఆ ఇంటి ముందు ఉండేటువంటి మనం వాడేటువంటి సింహద్వారం, దక్షిణ సింహద్వారం గావచ్చు, తూర్పు గావచ్చు, పడమర గావచ్చు, ఉత్తరం గావచ్చు. ఎటువంటి సింహద్వారమైనా దాన్ని చక్కగా కూడాను శుద్ధి చేసి, పసుపు, కుంకుమ వాటితో అలంకరణ చేసుకొని, అట్లాగనే ఆ యొక్క సింహద్వారం పైన భాగంలో మామిడి ఆకులు, ముఖ్యంగా 6 మామిడి దళాలు గాని, లేదంటే ఆకులు గాని, అది లేని పక్షంలో రావి మండలు గాని కట్టి, కాస్త ఆ సింహద్వారానికి చక్కగా అర్చన చేసి పూజాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా మీ ఇష్టదైవం ఏ దేవతను పూజించాలని చెప్పి అంటుంటారో అట్లా కాదు. మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ యొక్క ఇష్టదైవాన్ని మీ యొక్క పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని దానికి పూజ చేసుకోవటము. ముఖ్యంగా సంక్రాంతి రోజున పొంగలి పెట్టేటప్పుడు కొత్త గిన్నెలు తెచ్చుకుంటామండి. కొత్త గిన్నెలు అట్లాగనే కొత్త బియ్యం అంటారు. వరి నూర్పిళ్ళు అయిపోయిన తర్వాత కొత్త బియ్యం తీసుకొస్తారన్నమాట. ఆ కొత్త బియ్యంతో చక్కగా పొంగలి పెట్టుకోవటము, ఆరాధన చేసుకోవటం, బంధుమిత్రులను పిలుచుకోవటము, ఈ కార్యక్రమం చేసుకోవాలి. ఇల్లుని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ అన్నమాట. ఇల్లుని శుద్ధి చేసేటానికి ముందుగానే భోగి రోజున ఇంటి లోపల ఉండేటువంటి ఉపయోగం లేనటువంటి కొన్ని చెక్కలు కావచ్చు, పేపర్లు కావచ్చు, కవర్లు కావచ్చు, ప్లాస్టిక్ కాకుండా ఉండేటువంటి వస్తువులు ఏదైనా గాని. అవి చక్కగా భోగి మంట ఏర్పాటు చేసి అందులో వేసేసి, చక్కగా తర్వాత తలంటి స్నానాలు చేసుకొని, ఆ తర్వాత సంక్రాంతి రోజు చేసే పూజా కార్యక్రమం విధిగా ఆ యొక్క సింహద్వారానికి పూజ చేసుకోండి. ఎటువంటి ఇబ్బందికర సంఘటనలు లేకుండా సంవత్సరం అంతా కూడాను మిమ్మల్ని కాపాడే విధంగా మీ యొక్క గృహం అనేది మీకు ఏర్పాటు చేయబడుతుంది. జై శ్రీమన్నారాయణ.